వెల్కమ్ టు ఓషన్ పార్క్. మనమైతే ఈరోజు ఓషన్ పార్క్ అయితే వచ్చేసామన్నమాట. సో ఇలా అక్కడ ఏమేమి ఉన్నాయి, చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయో అన్నీ చూసేద్దాం. చూడండి ఎంత మంది వెయిట్ చేస్తున్నారో. జస్ట్ 11 అయింది టికెట్స్ కోసం వీళ్ళందరూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ అను రెడ్డి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే నా పేరు అను. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అయితే. సో నేనైతే హైదరాబాద్ వచ్చి 3 years అవుతుంది. ఈ 3 years నుంచి ఎప్పుడు వండర్లా వెళ్దాం అనుకున్నా నాకు ఏదో ఒకటి వస్తూనే ఉంది. సో ఈ 3 years నుంచి నేను ఎప్పుడు ఇంతవరకు వండర్లా అయితే ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇప్పుడైతే నాని వాళ్ళు వచ్చేసారనమాట. సో ఇవాళ అయితే వండర్లాకి వెళ్తున్నా. సో వండర్లాలో ఏమేమి ఉంటాయి, అసలు ఎలా ఉంటాయి, మా నానికి నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాం. అక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ అయితే మీకు వీడియో తీసి మరీ చూపిస్తాం అనమాట. ఏం నాని? ఓకే ఓకే గైస్, సీ యు వండర్లా. బై బై. నేను అమీర్పేట మా హాస్టల్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట వండర్లా. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 9 దాటింది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఎంత టైం పడుతుంది అక్కడికి రీచ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాం. స్టే ట్యూన్. బై బై. సారీ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు వండర్లా కాదు ఫ్రెండ్స్, ఓషన్ పార్క్కి వెళ్ళాము. ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు ఫ్రెండ్స్. టికెట్స్ తీసుకోవాలంటే ఒక గేట్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మేమైతే బయట ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ డ్రాగన్ అని చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. కాదు కానీ నార్మల్ డేసే, వాళ్ళు వచ్చేసి ఫ్రైడే ఇంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఇది మార్నింగ్ 10:50. టికెట్స్ వచ్చేసి ఇక్కడ 11కి స్టార్ట్ అవుతుంది ఇవ్వడం. సో వీళ్ళందరూ ఇంకా టికెట్స్ కోసం లోపల ఎంట్రన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. నార్మల్ డేస్ కూడా ఇంతమంది ఉంటారని అయితే మేమైతే అనుకోలేదు. ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి ప్లీజ్. ఇక్కడ చూసారా, డిస్కో రైడ్ విల్ బి ఆపరేటెడ్ ఓన్లీ ఈ టైమ్స్లోనే 11 AM to 12:30 AM అండ్ 3:30 PM to 5 PM అండ్ 5:30 PM to 7:30 PM అనమాట. సో ఈ టైమ్స్లోనే డిస్కో రైడ్ అనేది అవైలబుల్ ఉంటుందంట. సో చూస్తున్నారు కదా, ప్లేన్స్ విల్ బి క్లోజ్ బై 6:30 PM ఫర్ సేఫ్టీ రీజన్స్. సో ప్లీజ్ కోఆపరేట్ విత్ మేనేజ్మెంట్. సో మావాడైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు. ఏరా టికెట్స్ డాడీకి ఇచ్చావా? ఓషన్ పార్క్, వండర్లాండ్ వరల్డ్ చూస్తున్నారు కదా. గేమ్స్ అయితే చిన్న పిల్లలకి చాలా ఉన్నాయి. నాకు అది చూస్తే కనుక అప్పుడు చిన్నప్పుడు వస్తుంది కదా పిల్లమర్రి రాజు, అలా ఉందన్నమాట. సో లోపల ఉంటుందో లేదో చూద్దాం. అండ్ ఇది వచ్చేసి డిస్కో డ్యాన్స్. సో చూస్తున్నారు కదా, లోపల ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి మనకైతే చూపిస్తున్నారు. సో వెళ్ళైతే లోపలికి అయితే చూద్దాం అనమాట. సో టికెట్స్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు లెట్స్ గో. ఎల్లో కలర్ వచ్చేసి అడల్ట్ పెద్దవాళ్ళకి, అండ్ ఇవి వచ్చేసి చిన్న పిల్లలకి నాని పర్నీకి అనమాట. రాగానే ఎంట్రన్స్ అనమాట. సో ఏనుగులతో భలే ఉంది కదా. అదే చూస్తున్నా ఇక్కడ ఫోటో దిగుతారేమన్నా. ఇద్దరు ఎటో పోయారు. వేస్తుంది చూడు, పైకి కిందకి వాళ్ళు అరుస్తుంటేనే నాకు అసలే జైంట్ వీల్ అంటే కూడా భయం. వాళ్ళ అరుపులు విన్నారా? అయిపోయింది. నాని ఎక్కుతావా? నాని ఎక్కుతావా? అమ్మ భయం వేస్తుందా? నాని భయం వేస్తుందా? మనం వెళ్దాము కానీ అదేదో రిపేర్ వచ్చిందంట. పైనుంచి పొగలు వస్తున్నాయి. సో ఎక్కిన వాళ్ళనే దించేశారు. సో అందుకని ఇంకా డ్రాప్ అయిపోయి పక్కకు వచ్చేసామన్నమాట. సో వేరే ఏమన్నా ఉంటే ట్రై చేద్దాం. అదైతే పొగలు వచ్చేసి ఇదైపోతున్నాయి. సో రీసెంట్ అని అది వాళ్ళు కూడా ఆఫ్ చేశారు, ఏదో వైర్ రిపేర్స్ వచ్చాయని చెప్పేసి. అయితే హెలికాప్టర్ ఏరోప్లేన్ అంటే హెలికాప్టర్ టైప్ ఉందన్నమాట. సో అది వచ్చేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు. ఎలా వస్తుందో కూడా మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, అలా స్పీడ్గా అయితే రన్ చేస్తున్నారు అనమాట. బిలో 10 years పిల్లలకి. వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు లోపల నుంచి. ఇంకో మా ఊర్లో అయితే ఇంకోటి ఎక్కేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రౌండ్ సర్కిల్తో ఇలా ఉందన్నమాట. సో ఇదిగో నానిపల్లి. నాని రెడీగా ఉన్నాడు. సో నాని అడగండి ఎంజాయ్ చేస్తున్నాడు. నానికి పల్లకి ఇలాంటివి అంటే చాలా ఇష్టం అనమాట. ఆ జాడు పల్ల కానీ ఇలాంటివి కానీ చాలా ఇష్టం వాళ్ళకి. లైక్ ఉంటాయి కదా, వాటి ఏమంటారు, లైక్ జైంట్ వీల్ టైప్. వాడికి మా అక్కకి మాకు చాలా భయం, కానీ వాడైతే చాలా ఎంజాయ్ చేస్తాడు జైంట్ వీల్, పెద్ద జైంట్ వీల్స్ కూడా. ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. పర్ని ముందు ఇంకొక అమ్మాయి ఉండటం వల్ల పర్ని కవర్ అయిపోయి కనిపించడం లేదు మనకి. బట్ చిన్నపిల్లలనేమో చాలా స్లోగానే తిప్పుతున్నారు, అంత స్పీడ్ ఏం తిప్పట్లేదు. నాని పని ఏరోప్లేన్ ఎక్కడికి వెళ్తున్నారు.
మన వాళ్ళు ఇదిగోండి వాళ్ళు ఇద్దరు చూడండి. సంథింగ్ దీని ఏదో కొలంబస్ అనో ఏదో అంటారు, నాకు ఎగ్జాక్ట్గా నేమ్ అయితే గుర్తులేదన్నమాట. సో నాన్నగడికి అంటే చాలా ఇష్టం. పెద్దది కూడా ఉంటుంది. పర్ని పట్టుకో గట్టిగా, పడతావు, పట్టుకో గట్టిగా పర్ని. క్యాండర్ అంట, చూస్తున్నారు కదా చిన్నపిల్లలది భలే ఉంది. మరి లైక్ చిన్నపిల్లలు రేంజ్ లో చూస్తుంటారు కదా, లైక్ అలా ఉందన్నమాట. నాని బాయ్, పని బాయ్. చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే. హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ఎన్నిసార్లు అడుగుతున్నారు వండర్లాకి తీసుకెళ్ళు, నాకు వాటర్ పార్క్స్ తీసుకెళ్ళు అని చెప్పేసి. సో ఇవాళ అయితే ఉంది, వెళ్దాం. అదిగో మావిడి ఇప్పుడు కూడా వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉందంట. ఎంట్రన్స్ అన్నీ ఉన్నాయి. మావిడి ఇదంతా తిరిగేసరికి మేబీ ఈవినింగ్ 5 to 7 అవుతుంది అనుకుంటున్నారు ఐ గెస్. సో చూద్దాం ఏ టైం చేస్తాడో. ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి, వీళ్ళు ఆడింది జస్ట్ 3 to 4 ఇంకా. సో చూద్దాం. వాడికి చాలా అంటే చాలా ఇష్టం. లైక్ నన్ను ఒక 2-3 years నుంచి అడుగుతుంటాడు. లైక్ వాడికి కొంచెం ఊహ తెలిసిన దగ్గర నుంచి, హైదరాబాద్ నేను వచ్చిన దగ్గర నుంచి నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు హైదరాబాద్, నేను హాలిడేస్ చూస్తాను ఉంటాను, నన్ను అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడికి తీసుకెళ్ళని. బట్ అప్పటి నుంచి నాకున్న జాబ్ ఇది కానీ నాకున్న ఫైనాన్షియల్ ఇదిలో నేను ఎప్పుడు వాళ్ళని తీసుకొచ్చి అంతగా ఇది కాలేను. బట్ ఇప్పుడున్న పొజిషన్లో ఐ కెన్ హ్యాండిల్. సో నా ఫైనాన్షియల్ స్టేటస్ కొంచెం పర్లేదు, ఇప్పుడు నేను వాళ్ళని హ్యాండిల్ చేయగలను కాబట్టి. సో ఇప్పుడైతే ఒక 3-4 days వాళ్ళందరినీ బయటికి తీసుకెళ్ళి ఇదంతా చూసుకోవడానికి అయితే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాడు ఎప్పటి నుంచో అడుగుతున్న కోరికలు ఇలా హైదరాబాద్ వచ్చి ఇలా ఒక 4 to 5 days ఎంజాయ్ చేయాలి, అక్కడికి తిరగాలి ఇక్కడికి తిరగాలి అని చెప్పేసి. సో ఇప్పుడైతే వాడి కోరికలు తీరిందని అనుకుంటున్నాను. ఇంకా చాలా ఉన్నాయి మా ఓడికి, ఇంకా ముందు చిన్నగా అన్ని తీరుద్దాం. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు వండర్లా అడిగాడు, బట్ వండర్లాకి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. బట్ వాడు ఇంకా ఈ మధ్యలో ఈ పార్క్ ఉందని చెప్పేసి ఇక్కడికి వెళ్దాం, ఇక్కడ నేను ఎంజాయ్ చేస్తాను, నెక్స్ట్ టైం వెళ్దాం అన్నాడు. సో అందుకని ఇంకో చూసారు కదా వాడు ఎగ్జైట్మెంట్, ఒకటి దిగగానే ఇంకొకటి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, ఫాస్ట్గా ఇది అవ్వాలని చెప్పేసి. వచ్చేసి చిన్న పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే చిన్న పిల్లల్ని ఆడిస్తున్నాం, అటు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి అనమాట. సో చూస్తున్నారు కదా చిన్న పిల్లలకి ఉయ్యాలలు అవి మనకు కూడా, మనం కూడా ఆబ్వియస్లీ నేను కూడా చిన్నపిల్లనే కదా, నేను కూడా ఊగొచ్చు. సో ఇప్పుడు మీరు అంటారు అయితే ఏనుగులాగా ఉన్నాను చిన్నపిల్లలు ఏంటి అని చెప్పేసి, నేను ఏనుగులా లేను, చిన్నపిల్లలాగే. నేను కూడా చిన్నపిల్లలే ఉయ్యాలుగుతుంటాను. నాని నన్ను ఉయ్యాలుగుమా వెళ్దాం. ఇద్దరు కూర్చుంటే ఉయ్యాలి ఎప్పుడు ఊపుతాడు రా, గట్టి కూర్చో. ఈ తర్వాత చూసుకొచ్చిన వాటర్ రైడ్స్ కదండి. అది చూడండి మా వాడు ఇప్పుడు కూడా వాటర్ రైస్ వచ్చాం కదా, సాయంత్రం దాకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఎంజాయ్ చేద్దాం. చిన్న ఉయ్యాలు కదా, అది చిన్న ఉయ్యాలు ఉన్నాయి, అది వెళ్దామా? చిన్న ఉయ్యాలి మమ్మీ వాటర్ పార్క్ నో సైడా సైడ్. నేను కూడా ఊతున్నా, నేను కూడా చిన్నపిల్లని నీతో పాటు. నో నో ఎస్ ఎస్ కూర్చోవచ్చు. ఆకుల్లో వెళ్ళడానికి భలే ఉంది కదా నాకైతే. నాని భలే ఉన్నా. మేమైతే ఇప్పుడు బ్రేక్ డాన్స్ చేయడానికి వెళ్తున్నా. ఇప్పుడు మక్క కూడా అలా అరుస్తుంది అనమాట. మక్క చాలా భయం ఎక్కడంది, బలవంతంగా తీసుకొచ్చాము. ఇప్పుడు మక్క కూడా అలా అరుస్తుంది. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. మక్క పాపం భయపడతాను ఎక్కిచ్చాము, పాపం అయినా భయపడుతుంది. ఇప్పుడు దిగిన తర్వాత మక్క రియాక్షన్ చూడాలి. నాని అలా మేము ముగ్గురు అయితే అక్కడ ఎక్కామన్నమాట. సో చూడాలి. నాని వాళ్ళు అయితే ట్రైన్ ఎక్కారు, ట్రైన్ వస్తుంది. పన్నీనా నడుపుతుంది, పన్నీ స్టార్టింగ్ ఉంది. వచ్చేసింది. నాని నాని
ఇప్పుడు ఈ రూప్ వే అయితే ఎక్కుతున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, అక్కడ దాకా తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇక్కడ దాకా తీసుకొచ్చేసి ఇక్కడ డ్రాప్ చేస్తారనమాట. సో నేనైతే లాస్ట్ టైం శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కాము. రూప్ వే కిందకి పాతాళ గంగకి కిందకి తీసుకెళ్ళడానికి ఉంటుంది. నేను ఎక్కి కూడా నియర్లీ 3 years 5 to 6 years బ్యాక్ అవుతుంది. సో మళ్ళీ ఇప్పుడైతే ఎక్కిపోతున్నాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. కోతి పనులు చేయడానికి పన్నీ అయితే ముందు ఉంటుంది అనమాట. ఇట్లా చెత్త పిల్ల ఎవరైనా ఉందంటే పన్నీనే. అన్నయ్య వెళ్తున్నాడు, అన్నయ్య ఎక్కుతున్నాడు. ఇవి వచ్చేసి జంపింగ్ ఫ్రాక్స్ అంట, చూస్తున్నారు కదా, ఫ్రాక్స్ జంపింగ్ ఫ్రాక్స్. సో ఇదిగో జంపింగ్ చేస్తున్నారు. వీళ్ళు మామూలుగానే కోతుల్లాగా కప్పలకు వెంటుతానే ఉంటారు. మళ్ళీ వీళ్ళు ఇదిగో ఎగ్గింతే కప్పలు ఎక్కారు. సో చూస్తున్నారు కదా, ఏది ఇడిచిపెట్టలేదు. చిన్నపిల్లలకి అయితే చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనం పెట్టే మనీకి అయితే చాలా వర్త్ అనిపిస్తుంది. నాకైతే చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. బయట ఇవే మనం తినాలలో తీసుకుంటే 40 రూపీస్ 50 రూపీస్ తీసుకుంటారు. బట్ ఇక్కడ చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మనం పెట్టే మనీకి వచ్చేసి చాలా వర్త్ అనమాట. సో చూస్తున్నారు కదా, పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా ఫన్నీగా ఉంది. ఒక కారు డాష్ ఇచ్చుకుంటూ చాలా అంటే చాలా, ఇప్పుడు దాకా నడిపిన 5-6 రెడీస్ అన్నింటిలో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. కార్ డాష్ ఇది వచ్చేసి బంపింగ్ కార్స్ అంటారంట. చాలా అంటే చాలా బాగుంది. బయట ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు మాత్రం ఫన్నీ ఏం చేసుకుంటారు, చాలా బాగుంది. ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి. సో మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం అనమాట. వాటర్ గేమ్స్ ఉన్నాయి, వాటర్ గేమ్స్ కల్లా అయితే వెళ్ళిపోదాం. వాళ్ళు అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వాటర్ గేమ్స్ లెట్స్ గో. కింద కదా చాలా పైకి వెళ్తుంది. నాకైతే భయం వేసింది. మేము ఎవరు ఎక్కలేదు, మా బావ ఒక్కడ ఎక్కడో చూడండి. నాకైతే చాలా భయం వేస్తుంది చూసండి. ఆటోలో అన్నాడు వాటర్ గేమ్స్లోకి. మళ్ళీ లాకర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అటు ఇటు తిరగడమే సరిపోతుంది ఎంజాయ్ చేయడం అక్కడికి. ఈ పని ఏడు తప్పిపోయారు, ఇద్దరు ఆడుకోవడానికి ఉరికేశారు. అక్క బావ వాళ్ళు ఇద్దరు ఎక్కుతున్నారు. ఇక్కడ కనిపించగానే అక్క తీట్లు తిడతారు ఇద్దరిని. 12 బాగున్నారు. చూద్దాం.
మధ్యలోకి అడుగుతున్నా మధ్యలోకి వెళ్ళి మాకైతే ఫస్ట్ టైం వెళ్ళానంటానే ఉంది, బట్ నేనే బలవంతంగా ఎంజాయ్ చేయని పంపించాను. చూద్దాం ఇప్పుడు ఎలా వస్తుందో. మళ్ళీ రెండో రౌండ్ వెళ్తున్నాం. సో ఆల్రెడీ ఇందాక ఫోన్ చాలాసేపు 1.5 hours దాకా వాటర్లోనే ఉంది. సో ఇంకా దాన్ని నడపడం ఇష్టం లేక ఆల్రెడీ వీడియో షూట్ చేశాను కదా అని చెప్పేసి ఇప్పుడు ఫోన్ అయితే లాకర్లో పెడదామని చెప్పేసి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఇప్పుడు మ్యాక్సిమం తర్వాత నుంచి ఆడేది కూడా అన్ని వాటర్వే. ఇన్కేస్ పాసిబుల్ అయితే షూట్ చేస్తాను, ఇన్కేస్ పాసిబుల్ అవ్వకపోతే మాత్రం తర్వాత నుంచి కంటిన్యూ చేస్తాను. ప్రజెంట్ అయితే ఫోన్ లాకర్లో పెడుతున్నాం. ఇప్పటికీ చాలాసేపు 1.5 నాది వాటర్ ప్రూఫ్ అనమాట. సో ఇప్పటికి చాలాసేపు మొత్తం వాటర్లోనే షూట్ చేశాను. సో ఇంకా మళ్ళీ రిస్క్ తీసుకోవట్లేదు. సో ఫోన్ అయితే లాకర్లో పెట్టేసి వస్తాను ప్రజెంట్. తర్వాత నుంచి వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకే గైస్, సీ యు సూన్. బై బై. మనకి ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి అనమాట. టేస్ట్ మాత్రం నేను చెప్తున్నానని కాదు కానీ చాలా అంటే చాలా బాగుంది. లైక్ అప్పుడప్పుడు చేసి మనకి చాలా బాగుంది. మేమైతే జీరా రైస్ అండ్ డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం, అండ్ అలాగే కర్డ్ రైస్ తీసుకున్నాం, అండ్ అలాగే ఒక బటర్ స్కాచ్ మిల్క్ షేక్ కూడా తీసుకున్నాం. టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నా, రైసెస్ అయితే చాలా బాగున్నాయి. జీరా రైస్ కానీ డబల్ ఎగ్ రైస్ కానీ నాకు బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అంటే కూడా ₹1 ఎక్కువే, బట్ అయినప్పటికీ కాస్ట్ కోసం మనకి కాకపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా. సో ఎవరైనా వస్తే మాత్రం బయట నుంచి ఫుడ్ మ్యాక్సిమం ఎలో చేయరు, చిన్న వేసి తప్పితే. సో మ్యాక్సిమం ఏమైనా తినాలనుకుంటే లోపే తినాలి. సో మేమైతే ఆల్రెడీ లంచ్ కంప్లీట్ చేసాము, ఎందుకంటే 3కి వేవ్స్ అన్నారు. సో అందుకోసమని ఓకే గైస్, నేనైతే ఫోన్ లాకర్లో పెట్టడానికి వచ్చేసాను. వీడియోని తర్వాత నుంచి కంటిన్యూ చేస్తాను. దగ్గర చెప్పులు పట్టే ఎవరు దొబ్బేశారు ఫ్రెండ్స్. చెప్పులు ఎంత బాగున్నాయో, అయ్యో వేసుకునేటప్పుడు అనుకున్నా ఒక చెప్పులు వేసుకునేటప్పుడు చెప్పులు ఎవరు దొబ్బేశారు. అన్నీ ఉన్నాయి, మా బాబు ఉన్నాయి, మా పిల్లలు పానీ ఉన్నాయి, పర్ణి ఉన్నాయి, మా అక్క ఉన్నాయి, అన్నీ అక్కడే వేసారు. నాకు దొబ్బేశారు. అదంతా వేసుకోండి, ఎక్కడో లేదు. నేను అడగడానికి పాసిబిలిటీ లేదు. నా చెప్పులే దొబ్బేశారు. చెప్పులు పోతే దరిద్రం పోయినట్టు అయితే దరిద్రం. మా వాళ్ళు అయితే మళ్ళీ స్విమ్మింగ్కి 3rd రౌండ్కి అయితే వెళ్ళారనమాట. సో చూపిస్తాను. నేనైతే ఏమో ఇందాక 2nd రౌండ్కి బాగా ఎంజాయ్ చేశాను. 3కి ½ అవర్ మళ్ళీ 3 to 3:30 చేశారనమాట. సో అప్పుడు ఫోన్ లాకర్లో పెట్టానని చెప్పాను కదా. సో అప్పుడైతే ½ అవర్ బాగా ఎంజాయ్ చేసాం. అప్పుడు 1 అవర్ ఉన్న వాటర్ ఉంటే నాకు ఇంకా బాగా కళ్ళల్లో వాటర్ వెళ్ళి బాగా కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి. అండ్ అంతా నేను బాగా ఇంకా స్ట్రెస్ అయిపోయాను. సో అందుకని వెళ్ళలేదు. అండ్ అది కాక మెయిన్ రీజన్ ఇంకోటి ఏంటి అంటే ఇందాక ఫస్ట్ టైం స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు ఫోన్ తీసుకెళ్ళాను. నా ఫోన్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ Redmi 34 Plus అనమాట. సో నేను పర్చేస్ చేసినప్పుడు కూడా 36,000 దాకా పడింది. చాలా ఇంట్రెస్ట్తో కొనుక్కున్నా. ఈ ఫోన్ అయితే లాంచ్ అవుతుంది కన్నా కూడా 10 days ముందు నుంచి ఈగర్గా వెయిట్ చేసి మరి లాంచ్ అయిన 15 secondsలోనే బుక్ చేసి మరీ కొన్నాను. నా సొంత డబ్బులతో EMI పే చేసి మరీ ఈ ఫోన్ని కొన్నాను. బట్ ఇందాక వాటర్ ప్రూఫే కదా అని చెప్పేసి మినిమం ఒక 1 hour సర్టిఫికేషన్ చేశాను అనమాట. సో అప్పుడు ఫోన్కి సంథింగ్ స్టిక్కర్ అనేది ఇదైంది. సో కాల్స్ వచ్చినా కూడా సౌండ్ కూడా అంతగా రావట్లేదు. సంథింగ్ ఒక టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది. సో ఇప్పుడు ఈ విషయం అక్కడ తెలిసి నన్ను మా బాబు వచ్చి కాలేస్తుంది అనమాట. నేను మా బాబా ఎంతో కాన్ఫిడెంట్గా వాటర్ ప్రూఫ్ అని చెప్పేసి ఫోన్ తీసుకెళ్ళాము. సో ఇప్పుడు ఫోన్కి ఏమైనా అయిందంటే నన్ను మా బాబు ఇస్తారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేసి వచ్చి కాలేస్తుంది. సో ఇప్పుడు ఫోన్కి ఏం అవ్వదు. మ్యాక్సిమం అది కొంచెం స్పీకర్స్లోకి వాటర్ వెళ్ళి కొంచెం సౌండ్ అనేది ఇదవుతుంది. ఒక 1 day అయితే అదే సెట్ అవుతుంది. కొంచెం హీట్ ఎక్కువ ఛార్జింగ్ పెడితే. బట్ ఓకే, ఏమి అవ్వకూడదని అనుకుంటున్నాను. ఏమైనా అయితే మాత్రం ఇది అవుతుంది. అండ్ అంతా నేను చాలా ఇష్టపడి ఉన్నాయి ఫోన్ని. నా సొంత డబ్బుతో ఇదితో కొన్నాను అనమాట. సో మేబీ ఏం అవ్వదు అని అనుకుంటున్నాను. అండ్ అది కాక మేము డ్యాన్స్కి వాటికి వీటికి
చేంజ్ చేసేస్తున్నాను. మా వాళ్ళు అయితే బయటకు వస్తారు అండ్ ఛార్జింగ్ కూడా 10 అయితే వచ్చేసి షూట్ చేయడానికి ట్రై చేశాను. నేను కొత్తగా తగ్గడం వెళ్ళిన తర్వాత నేను కంటిన్యూ చేశాను. ఈ లోపల ఏమైనా అదర్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగితే మాత్రం నేను షూట్ చేయడానికి మాత్రం నేను ట్రై చేస్తాను. ఫర్ ది బెస్ట్ ఫోటో కావాలని అనుకుంటున్నాను. బట్ ఇంకా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను పెట్టిన మనీకి చాలా అంటే చాలా ఉంటుంది అనమాట. సో ఏమీ ముందులే అనుకుంటున్నాను బట్ చాలా ఎంజాయ్ చేశాను. నేనంటే అసలు చెప్పలేను, చాలా ఎంజాయ్ చేశాను. తర్వాత పక్క వీడియోలో డీటెయిల్గా మాట్లాడుతున్నాను. సో స్టార్టింగ్ అయితే చాలా తక్కువ ఉంది. మీరు అదర్ యాక్టివిటీస్ ఎక్కడ షూట్ చేయడానికి చూసేసాను. మళ్ళీ కంటిన్యూ చేశాను. వచ్చేసరికి నేనైతే లేస్ ప్యాకెట్ ఒకటి అయితే కంప్లీట్ చేసేసాను. మళ్ళీ కుర్కురే వెయిట్ చేస్తుంది. మా వాళ్ళు ఇంకో 5 నిమిషాలు లేట్ అయితే మాత్రం ఈ ప్యాకెట్ కూడా తీసేసి కూర్చుంటా. ఇంకో వాటర్ బాటిల్ కూలింగ్ వాటర్ బాటిల్ కూడా తెచ్చి కూర్చున్నా. సో వాళ్ళైతే స్విమ్మింగ్లో బిజీగా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు స్విమ్మింగ్లో. ఐ థింక్ కనిపిస్తున్నారు అదిగో నాని, పర్వి, అక్క అందరు. సో నేను జీన్స్ వేసుకున్నాను కాబట్టి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను కాబట్టి లోపలికి ఏలో లేదు. సో ఇది అనమాట. సో ఏంటి అంటే ఎందుకు థర్డ్ టైం అన్నానంటే ఇది వచ్చేసి మనకి టైమింగ్ ప్రకారం ఉంటుందన్నమాట. 1 to 1:30 ఒక రౌండ్ వేవ్స్ వస్తాయి అనమాట. ఐ థింక్ మీకు అదిగో కనిపిస్తుంది కదా వేవ్స్. ఆ వేవ్స్ ఓన్లీ హాఫ్ అన్ అవరే వేస్తారు. 1 to 1:30 అండ్ 3 to 3:30 అండ్ 5 to 5:30 ఈ 3 టైమ్సే వేవ్స్ వేస్తారు. మిగతా టైంలో జస్ట్ నార్మల్ వాటర్ అనేది అలాగే ఉంటుంది కాన్స్టెంట్గా. సో అందులో కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఈ హాఫ్ అన్ అవర్ ఎందుకు అంటే ఆ వేవ్స్ వస్తాయి కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. సో ఐ థింక్ అదిగో మీకు కనిపిస్తుంది వేవ్స్ అనేవి. సో ఆ వేవ్స్ వచ్చినప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. సో అందుకని ఆ పర్టికులర్ టైంలో ఎక్కువ మంది ఉంటారనమాట. పన్నీ ఇదైతే ఎన్నిసార్లు ఎక్కిందో తనకే కౌంట్ లేదనమాట. తనకి అంత నచ్చింది ఇదైతే. సో చూస్తున్నారు కదా, అన్నిసార్లు ఎక్కింది. ఇప్పటికి మినిమం ఒక 8-9 టైమ్స్ ఎక్కి ఉంటుంది. అదిగో వాడు కూడా వెళ్ళాడు మళ్ళీ పైకి. ఇప్పుడు వాడు వస్తాడు. అదిగో నాని వస్తున్నాడు. వీడికి అసలు భయం కూడా లేదు. వాడు అలా తయారయ్యాడు అసలు. చూసారా వాడిని అసలు. సో అంతలా ఆటలాడిన తర్వాత ఆకలి అవుతుంది కదా. సో బయటికి రాగానే పాప్కార్న్ అండ్ ఈ స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇవైతే తింటూ వ్యూ చూస్తున్నాం. వ్యూ అయితే ఎంత బాగుందో. ఈవినింగ్ అరౌండ్ 5:30 అలా అవుతుందన్నమాట. మా ఊళ్ళు ఇంకా అది ఎక్కుదాం ఇది ఎక్కుదాం అంటున్నారు. మేము మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత స్టార్టింగ్ చెప్పాం కదా కార్ రైడింగ్ డాషింగ్ అనేది. సో దానికైతే వెళ్ళామన్నమాట. మళ్ళీ అయితే అసలు అది ఎంతలా ఎంజాయ్ చేసామంటే అంతలా ఎంజాయ్ చేసాం. ఆ వాటర్లో కానీ ఆ డ్యాన్స్వి కానీ. నేను ఇంకా డ్యాన్స్ వీడియోస్ చాలా వాటికి కట్ చేశాను అనమాట. అవన్నీ కొంచెం అందరూ ఎక్కుదామని వెళ్తే అది సంథింగ్ 1 రైడ్ అవ్వగానే పొగలు వచ్చేసి ఫైర్ ఇదైంది అన్నారు. సో అందుకని వెక్కలేదు. ఇప్పుడు వర్క్ అవుతుంది. సో ఇప్పుడైతే మళ్ళీ ఎక్కడానికి వెళ్తున్నాం. సో ఈవినింగ్ అయితే లైటింగ్స్ చాలా అంటే చాలా బాగుంది. 7 o'clockకి క్లోజ్ అనుకుంటా. మేబీ టైం ఇప్పుడు ఆల్రెడీ 6:30 అయింది. సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో అందరినీ బయటికి పంపించేస్తారు. సో మనమైతే ఇప్పుడు వెళ్ళి ఇది ఎక్కబోతున్నాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అనమాట. సో అది ఎక్కేసి అయితే మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. నేనైతే చాలా మిస్ అయ్యాను ఈ 3 days వీళ్ళతో హైదరాబాద్లో టైం స్పెండ్ చేసింది. నా ఎంటైర్ లైఫ్లోనే బెస్ట్ మూమెంట్స్ అంటే అంత హ్యాపీ మూమెంట్స్ నాకు. నెక్స్ట్ డే అయితే ఇంకా వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయారనమాట. నేనైతే అసలు వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చడానికి ఎంతలా బాధపడ్డానంటే అంతలా బాధపడ్డాను. లిటరల్గా రూమ్కి వచ్చిన తర్వాత కూడా నేను ఒక 1 hour 2 hours ఏడ్చాను అనమాట. సో అంత బాధపడ్డాను. ఒక 3 days వాళ్ళతో అంత మంచిగా టైం స్పెండ్ చేసి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతుంటే మేబీ చాలా మిస్ అయ్యాను. సో మళ్ళీ దాని తర్వాత ఒక 10 daysకి మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో ఈ 3 days నేను గెయిన్ చేసుకున్న మెమోరీస్ అయితే అసలు అన్ప్రెడిక్టబుల్. అసలు నాకు అవి ఎంత స్వీట్ మెమోరీస్ అంటే అంత స్వీట్ మెమోరీస్ అనమాట. సో ఓకే గాయ్స్, దిస్ ఇస్ ద వ్లాగ్ ఎండింగ్ అనమాట. సో ఇది నా హైదరాబాద్లో నేను గెయిన్ చేసుకున్న స్వీట్ మెమోరీస్ ఈ 3 days అయితే. సో ఓకే గాయ్స్, యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై. ప్లీజ్ నో దిస్ డే అనమాట. వాళ్ళు నేను బతివిలాడి ఇదయ్యి చాలా స్ట్రెస్ చేశాను. మా మమ్మీ డాడీ, మా డాడీ రాను అంటే కూడా నేను బతివిలాడి ప్లీజ్ అని మా డాడీని కన్వే చేసి మరి వచ్చి నేను బతిలాడితేనే వచ్చారు. ప్లీజ్ ఎవరు దిష్టి పెట్టొద్దు, మళ్ళీ ఎవరు ఏం మాట్లాడొద్దు ప్లీజ్ గైస్. బై బాయ్.